ఒక ఆవు పెట్టిన ఈ శాపం వల్ల ఇప్పటికీ ఆడవాళ్లు ప్రసవ సమయంలో ఇంత నొప్పిని భరిస్తున్నారని మీకు తెలుసా? పూర్వం ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఆవు ఒకటి ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువగా పాలిచ్చేది. అందువల్ల రైతు ఆవును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు అనుకోకుండా ఆ ఆవు పాలివ్వడం మానేసింది. ఆవు పాలివ్వకపోయేసరికి కోపంతో ఆ రైతు ఆవును తన ఇంటి నుండి బయటకు తరిమేశాడు. ఆవు ఎంతో బాధపడుతూ, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకు ఇంత అహంకారము, ఇంత కఠినమైన మనస్సు ఎందుకిచ్చావు? ఆ రైతు నేను పాలిచ్చినన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. నేనొక్క రోజు పాలివ్వకపోయేసరికి నన్ను కొట్టి తరిమేశాడు అని అంటుంది. కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి రావడంతో, అమ్మ, నా బిడ్డనెత్తుకుని నా వీపు మీద పెట్టు, నేనిక్కడి నుండి వేరే చోటుకు తీసుకెళ్లాలి అని ఆవు ఆ అమ్మాయిని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి అప్పుడే పుట్టిన ఆ దూడను చూసి, చిచి, నీ బిడ్డ చూడడానికి ఎంతో దరిద్రంగా చండాలంగా ఉంది, దాన్ని నేనెత్తుకుని నీ వీపు మీద పెట్టాలా? ఆ దరిద్రాన్ని నేను ముట్టుకోను అని అవమానిస్తుంది. ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలిసిపోయి నీ సహాయం కోరాను, కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించావు. నీకు ప్రసవ సమయంలో పడిన బాధ గురించి తెలియదు కదా? ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధను మీరు అనుభవిస్తారు. అలాగే మీ పిల్లలు పుట్టకతోనే నడవలేరు, కానీ మాకు పుట్టిన దూడలు పుట్టిన వెంటనే నడవగలుగుతాయి అని ఆవు ఆ అమ్మాయిని శపించింది. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.